బాల్యదశలో అంకురించిన వివిధ ఆసక్తులకు, అంతర్గత నైపుణ్యాలకు తగినట్లుగా సాధన చేస్తే మహోన్నత వ్యక్తిగా ఎదగవచ్చని తెలియజేయడం విశ్వాసాలు, అభిరుచులు, గుణగణాలు, నడవడిక, వ్యక్తిత్వాలకు సంబంధించిన అన్ని అంశాలకు బాల్యంలోనే పునాదులు పడతాయి అని తెలపడం ఈ పాఠం ఉద్దేశం. నేను పుట్టి పెరిగిన ఊరిని విడిచిపెట్టి వచ్చేసి 36 ఆ ఊరిని విడిచిపెట్టేనాటికే బాల్యం నానుంచి పారిపోయి 10 నా బాల్యమంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ నేనప్పుడప్పుడు చిన్నపిల్లవాడినైపోతుంటాను. అబద్ధం కాదు, నిజంగానే నేను చిన్నవాడినైపోతుంటాను. అలాంటప్పుడు ఇంకా అలానే మరికొంతసేపు ఆ బాల్యంలోనే ఉండిపోతే బాగుండుననిపిస్తుంది. కలగదా ఎక్కువసేపు ఉండనివ్వదు. చటుక్కున కల చెదిరిపోయి మళ్లీ నా అసలు వయసులోకి వచ్చేస్తుంటాను. ఎప్పుడైనా రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు, సాయంత్రం పూట వర్షం వస్తుంటే ఊళ్ళోకి వెళ్లలేక గదిలో కూచుని కిటికీలోంచి వెనక వీధిలో చూస్తున్నప్పుడు, పుట్టినరోజునాడో నాకెందుకో విధిగా బాల్యం గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఏ ఏడాదికా ఏడాది బాల్యానికి నేను దూరం జరిగిపోతున్నాననే దిగులు వల్లనూ ఏమో మరి. ఆ రోజులు మళ్లీ వస్తే బాగుండును కదా అని కూడా అనుకుంటాను. బాల్యాన్ని తలచుకుని గర్వపడే ప్రత్యేకతలేవీ నాకు లేవు. కాని ఈనాడు నన్ను నేను చూసుకుని గర్వపడడానికి, తృప్తిపడడానికి కారణమైన మూలబీజాలు మాత్రం నా బాల్యంలోనే ఉన్నాయి. నేను చిత్రకారుడిని కావడానికి, సాహితీవేత్తనవ్వడానికి ఆ రోజుల్లోనే పునాదులు పడ్డాయి. నాకింకా గుర్తుంది, చిన్నప్పుడు మా ఇంటికి వెనక వీధిలో రామ్మూర్తిగారని ఒక ముసలాయన ప్రైవేట్లు చెప్తుండేవారు. ₹1 ఫీజు. అక్కడ ట్యూషనుకొచ్చేవాళ్లు సుమారు 20 మంది పిల్లలుండేవారు. వాళ్లల్లో నేను ఒకణ్ణి. నాది ఎలిమెంటరీ స్కూలు చదువు. బడినుంచి రాగానే ప్రైవేటుకు వెళ్లేవాణ్ణి. రాత్రి చీకటి పడే వరకు స్కూలు పుస్తకాల పాఠాలే కాకుండా ఇతర విషయాలు కూడా చెప్తుండేవారు. పెద్ద బాలశిక్ష చదివించేవారు. నీతి శతాకాల్లో పద్యాలు బట్టి పట్టించేవారు. ఎక్కాలు వల్లే వేయించేవారు. జంతువుల కథలు, బహుశా పంచతంత్ర కథలు కావచ్చు, చెప్పేవారు. ఒక రోజున పాఠాలు చెప్పడం అయిపోయాక ఇంకా చీకటి పడలేదు కదా అని బొమ్మలు వెయ్యమన్నారు. నేను విమానం బొమ్మ, ఇల్లు బొమ్మ, కిరసనాయిలు బుడ్డిదీపం బొమ్మ వేశాను. యుద్ధం రోజులు, తరచుగా ఆకాశంలో కాస్త కిందనుంచి విమానాలు ఎగురుతుండగా చూసినందువల్లనో ఏమో అది వేశాను. మా ప్రైవేటు చెప్పే అరుగు ఎదురుగా రోడ్డుమీద కిరసనాయిలు వీధిదీపముంది. అప్పుడే ఒక ఆయన చిన్న నిచ్చెనతో వచ్చి బుడ్డిదీపంలో కిరసనాయిలు వేసి వెళ్లడం చూసినందువల్ల మనసులో ఆ రూపం మెదిలి దాని బొమ్మ వేశాను. ఆ రోజుల్లో మా ఊళ్ళో పెద్ద పెద్ద రోడ్లల్లో మాత్రమే కరెంటు దీపాలు ఉండేవి. మిగతా వీధులన్నిట్లో కిరసనాయిలు దీపాలే. ఆ రోజున నేను వేసిన బొమ్మలకి నాకు ఫస్ట్ మార్కు వేశారు. బాగా వేశారని మెచ్చుకున్నారు. పరకమీర వేసిన ఆ బొమ్మలు చెరిగిపోకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి మా అమ్మా నాన్నలకు చూపించాను. వాళ్లూ బాగున్నాయన్నారు. నేను బొమ్మలు బాగా వేస్తాను కాబోలు అనుకున్నాను. అప్పటినుంచి అప్పుడప్పుడు ఇంటి దగ్గర క్లాసు పుస్తకాల్లోని బొమ్మల్ని కాపీ చేసి వేస్తుండేవాణ్ణి. పలకమీద బలపంతో వేస్తుండేవాడినల్లా కాగితం మీద పెన్సిల్తో వేయడం మొదలెట్టాను. కొంతకాలానికి చెయ్యి తిరిగింది. ఆ తర్వాత వాటర్ కలర్ బొమ్మలు. దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ వారు హైస్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించే పోటీలలో పాల్గొనడాలు జరిగేవి. మా పెదనాన్నగారు, మేము పక్కపక్కనే ఉండేవాళ్లం. మా పెద్దమ్మకి ఒక అక్క ఉండేది. ఆమెకు చిన్నప్పుడే వైధవ్యం సంభవించి తల్లిదండ్రులు చనిపోతే మా పెద్దమ్మ ఇంటికే వచ్చి చేరింది. పిల్లలు లేరు. ఆమెకు ప్రత్యేకంగా ఒక గది ఉండేది. ఆ గది నిండా బొమ్మలే. ప్లాస్టిక్వి, చెక్కవి, ఇత్తడివి, గాజువి, పింగాణీవి, చిన్న చిన్న ఆట బొమ్మలు గది గోడల మీద, పెట్టెల మీద ఒక్క అరుడుగైనా ఖాళీ లేకుండా అంతటా నిండి ఉండేవి. పిల్లల్ని ఎవర్నీ ఆ గదిలోకి రానిచ్చేది కాదు. కిటికీలోంచో, కొద్దిగా తీసిన తలుపు రెక్కల ఖాళీలోంచో బొమ్మలు చూసి ఆశ్చర్యపోతుండేవాళ్లం. ఆ ఆసక్తే ఆ తర్వాత నాకు కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి కలగడానికి కారణం. ఆస్తి పంపకాల్లో మా నాన్నగారికి వచ్చిన వాటాలో వీధివైపునకు ఒక గది ఉండేది. ఆ గదికి ఆకుపచ్చవి, ఎర్రవి అద్దాల రెక్కలున్న కిటికీలు ఉండేవి. చిన్నప్పుడు ఆ రంగురంగుల అద్దాల్లోంచి వీధిలో వచ్చిపోయే జనాల్ని చూడ్డం భలే సరదాగా ఉండేది. మధ్యాహ్నం దాటిన తర్వాత ఎండ ఆ అద్దాల కిటికీలోంచి గదిలో పడి రంగులు గదినిండా పరుచుకుంటే చూడ్డానికి ఎంతో ముచ్చట వేసేది. చదువుకోడానికి నేను ఆ గదినే వాడుకునేవాణ్ణి. బాల్యంలోని ఈ సంఘటనలు, దృశ్యాలే నాలో ఒక చిత్రకారుడు తయారు కావడానికి కారణమై ఉండవచ్చు. వీటికి తోడు మా ఊరిని ఆనుకుని విశాలంగా పరుచుకుని ప్రవహించే జీవనది గోదావరి. దానిమీద ఊగిసలాడుతూ కదిలే పడవలు, రంగురంగుల ఆకాశం, ఊరి చుట్టూ అల్లుకుపోయిన చెట్లు, చేమలు ఇవన్నీ పరోక్షంగా నాలో చిత్రకళ పట్ల ఆసక్తి కలగడానికి బాల్యంలో దోహదం చేసియుండొచ్చు.
సాహిత్యానికి సంబంధించి కూడా నాలో బాల్యంలోనే బీజాలు పడ్డాయి. మిషనరీ స్కూల్లో 6వ తరగతో 7వ తరగతో చదువుకుంటున్న రోజులు. మా ఇంటి దగ్గరే ఉండే ప్రకాశరావు, అప్పారావు అనే బాల్యమిత్రులు పిల్లల కోసం నెలనెలా ఒక చేతివ్రాత పత్రిక తీసుకువద్దామన్నారు. చందమామ, బాల, పాపాయి అనే పత్రికలు చదివి అందులో లాంటి రచనలు అటూ ఇటూ మార్చి కొత్తడి తయారు చేసే పని ప్రకాశరావుది, నాది. అప్పారావు దస్తూరి ముత్యాడకోవలాగా ఉంటుంది గనక వాటిని చందమామ పత్రిక సైజు కాగితాల మీద అందంగా రాసే పని అతంది. లోపల అక్కడక్కడ చిన్న చిన్న బొమ్మలు వేసి, అట్టమీద బొమ్మ రంగుల్లో వేసి పుస్తకంగా కుట్టి గోదావరి ఒడ్డున రామకృష్ణ మిషన్ వారి రీడింగ్ రూంలో పెట్టేవాళ్లం. కొన్ని నెలలు అలా చెయ్యగలిగాం. అందుకోసం మా ఊళ్ళోని పిచ్చిపుల్లయ్య కొట్లో అర్ధనాకి, అణాకి పాతవి పిల్లల పత్రికలు కొని తెచ్చి చదవవలసి వచ్చేది. బాల్యంలో నాలో సాహిత్యాభిరుచికి అది తొలిమెట్టు. 5ో 6ో సంచికలతో మా ప్రయత్నం ఆగిపోయినా ఆ తర్వాత పుస్తకాలు చదివే లక్షణం కొనసాగుతూ వచ్చింది. మా ఇంట్లో పుస్తకాలు కొనే అలవాటు లేదు. మా తల్లిదండ్రులిద్దరిదీ వానాకాలపు చదువే. మ్యాగజీన్లు, పుస్తకాలే కాక దినపత్రిక కూడా కొనే అలవాటు లేదు. అందువల్ల బాల్యమిత్రుడు ప్రకాశరావు దగ్గర నుంచి పుస్తకాలు తెచ్చుకునో లైబ్రరీకి వెళ్ళో చదివేవాడిని. ఆ చదివే గుణం ఆ తర్వాత రాసే అభిరుచిలోకి పరిణామం చెందింది. సృజనాత్మక విషయాలలోనే కాదు నా అభిరుచులు, నా విశ్వాసాలు, నా గుణగణాలు, నా నడవడిక, నా వ్యక్తిత్వానికి సంబంధించిన అన్ని అంశాలకు చాలా వరకు బాల్యంలోనే పునాదులు పడ్డాయి. నాకే కాదు, చాలామందికి బాల్యంలోనే మూలాలు దొరుకుతాయి. కాలంతో పాటు అవి 4 వైపులకు విస్తరించుకుని వికాసం పొందుతూ మనిషి చుట్టూ అల్లుకుపోయి అతనికి ఒక వ్యక్తిత్వాన్ని, సృజనాత్మక శక్తి సామర్థ్యాలని ఇస్తాయి. గ్రంథాలయం. 8 వీధులతో కూడిన మా పేటలో 95% మంది చేనేత కుటుంబాలవారే. వృత్తిపని చేసుకునేవారు. ప్రతి వీధిలోనూ 5-6 చొప్పున వెలసిన మూసల, క్రూసిబిల్స్ కంపెనీల్లోనూ, ఇత్తడి, అల్యూమినియం పోతపాత్రల్ని తయారు చేసే కంపెనీల్లోనూ పనిచేసేవారు సగం కన్నా ఎక్కువే ఉండేవారు. మిగిలినవారు బట్టల దుకాణాల్లో గుమాస్తాలుగా పనిచేస్తుండేవారు. అప్పట్లో చదువుకునేవారు చాలా తక్కువ. అంతా శ్రామిక వర్గమే. నా 14వ ఏట తూర్పుగోదావరి జిల్లా విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగిన మహాసభల సందర్భంగా ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారు. అందులో ప్రదర్శించిన నా చిత్రానికి ప్రథమ బహుమతి రావడం, డాక్టర్ గరికపాటి రాజారావు గారి చేతుల మీదుగా ఆ బహుమతిని అందుకోవడం, అదే నా తొలి బహుమతి కావడం నాకు కొత్త అనుభవం. ఇప్పటి నాకు నా బాల్యానికి మధ్య 4.5 దశాబ్దాల దూరముంది. ఇన్నేళ్లలో దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో ఎన్నో మార్పులొచ్చాయి. నాలోనూ ఎన్నో మార్పులొచ్చాయి. ఎన్నెన్నో ప్రభావాలు నా మీద పడ్డాయి. కొత్త కొత్త అభిరుచులు ఏర్పడ్డాయి. కొత్త మిత్రులు ఏర్పడ్డారు. అయినా బాల్యమిత్రుల్ని నేను వదులుకోలేదు. వాళ్ళు నన్ను వదిలేయలేదు. నా మట్టుకు నాకు బాల్యంలో పెనవేసుకున్న స్నేహాలే ఇప్పటికీ ఏమాత్రం సడలిపోకుండా అలాగే కొనసాగుతూ వస్తున్నాయనిపిస్తుంది. స్నేహం కోసమే చేయడం ఒక్క బాల్యంలోనే ఉంటుందని నేననుకుంటూ ఉంటాను. ఎంతో ఆత్మీయంగా, సన్నిహితంగా కలిసిమెలిసి ఉన్న చిన్ననాటి మిత్రులు నలుగురిలో ఒకరిని కాలం కాటేసింది. 3 మిగిలారు. నాతో పాటు 4. ఎప్పుడోగాని మేం కలుసుకోం. కాని కలుసుకున్నప్పుడు మాత్రం మళ్లీ చిన్నపిల్లలమైపోయి చాలా స్వచ్ఛమైన మనసుతో, నిష్కల్మషమైన చూపులతో, ఆత్మీయతతో, అభిమానంతో ఒకరి హృదయాల్లోకి ఒకరం ఒదిగిపోతాం. ఈ మధ్యకాలంలో ఏర్పడిన అభిప్రాయ భేదాలు కాని, అంతరాలు కాని మాకు అడ్డుగా నిలవు. ఒకరి లోపాల్ని ఒకరం తేలిక క్షమించుకోగలుగుతాం. ఎందుకోగాని ఆ తర్వాత ఏర్పడిన స్నేహాల్లో ఇది కనిపించడం లేదు. ఒకరికొకరం ఎంత సన్నిహితంగా వచ్చినా, ఒకరికొకరం ఆప్యాయతల్ని ఎంతగా ఇచ్చిపుచ్చుకుంటున్నా, ఒకరి లోపాలు ఒకరికి గోరంతలు కొండంతలుగా అనిపించడమూ, ఒకరినొకరం తేలిగ్గా క్షమించలేకపోవడమూ గమనించాను. అందుకే జారిపోయిన బాల్యం ఎలాగూ తిరిగి రాదు కనుక కనీసం బాల్యంలోని ఆ మనసైనా నాకు మళ్లీ వస్తే ఎంత బాగుంటును అనుకుంటూ ఉంటాను.